హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 25, 26, 28 బిలో సైజ్ బ్లౌజెస్కి అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా సెట్ అవ్వదు. సో కరెక్ట్గా వాళ్ళకి కప్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ కావాలి అంటే అయితే ఈ చిన్న మెజర్మెంట్ అయితే ఫాలో అవ్వండి. ముందైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే ఆల్రెడీ దీని యొక్క కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇక్కడ లైనింగ్ కూడా జాయిన్ చేశాను కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఇలా ఆపోజిట్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి అయితే ఫస్ట్ డాట్ వచ్చేసి 2.35 మార్కింగ్ చేసుకోవాలి. 2.35 దగ్గర నుంచి అయితే 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి అయితే 1 ఇంచ్ ఉంటుంది కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి పైకి 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర ఇది క్లాత్ అనేది ఎంత ఉంటుందో అందులోకి అయితే మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి 2.5 ఇంచు అయితే ఉండాలండి. సో మనము మార్కింగ్ చేసుకున్న బట్టి అయితే ఇలా చేసుకోవాలి. మనకి మెయిన్ డాట్ ఉంది కదండి, మెయిన్ డాట్ దగ్గర నుంచి క్రాస్గా అయితే చంక భాగం సైడ్ వేసుకోవాలి. ఇది అయితే 3.5 ఇంచులు, చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి లెంత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి 3.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇక్కడ ఫోర్త్ డాట్ వచ్చేసి కింది నుంచి అంటే మనకి సైడ్కి కింది నుంచి అయితే ఒక 5 ఇంచులు అయితే వేసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 6 ఇంచులు వేసుకోవచ్చు. ఇదైతే 5 ఇంచులు. సో ప్రతి డాట్ కూడా ఒక 1/2 ఇంచు విడ్త్తో అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను ఇక్కడ స్కేల్ పెట్టేసి అయితే నాకు మెయిన్ డాట్కి ఉన్న చంక భాగం డాట్కి అయితే క్రాస్గా కరెక్ట్గా ఉంది. సో అలా ఉంటే అయితే డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఈ మెథడ్లో అయితే మనం ఇక్కడ ఎలా మార్కింగ్ చేసామో అలాగే డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటే చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఫస్ట్ 2.35 అనేది మనకి బాడీ విడ్త్ అనేది ఉంటుంది కదా, సో దానికోసం అనేది కావాలి. అలాగే మనకి మెయిన్ డాట్ ఈ 2 ఇంచులు మార్కింగ్ చేశాను కదండి, 2.35 దగ్గర నుంచి 2 ఇంచులకి. సో అది వచ్చేసి మనకి కప్ సైజు కరెక్ట్గా సెట్ కావాలి అంటే అయితే అంత అయితే సరిపోతుంది. సో ఇది అయితే 2.5 ఇంచులు. సో మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు, చంక భాగం సైడ్ ఉన్నది వచ్చేసి 3.5 ఇంచులు. సో ఈ 3 డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటే మనకైతే చాలా నీట్గా అయితే వస్తుంది. సో ఇలా వన్ సైడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా 2 ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే మనకి సేమ్ మార్కింగ్ అనేది పడుతుంది. సో మళ్ళీ ప్రత్యేకంగా అయితే కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇలా అయితే మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ ఉందో అదే మార్కింగ్ని అలాగే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడ నేనైతే 2 అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉన్నాయి కదండి. సో ఇలా 1 బై 1 అయితే మనం స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం ఎక్కడి వరకు మార్కింగ్ ఉందో అక్కడి వరకు అయితే ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయండి. సో మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వరకు కూడా రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలా కూడా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ అయితే చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అనేది డాట్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ ఈ ఫోర్త్ డాట్ అనేది ఆప్షన్ అండి, కావాలి అంటే వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. కానీ ఫోర్త్ డాట్ అనేది వేసుకుంటే బ్లౌజు లుకింగ్ కూడా నీట్గా ఉంటుంది, మనకి షేప్ అనేది కూడా కరెక్ట్గా కనబడుతుంది. చూసారు కదండి, ఇక్కడ కప్ డాట్స్ అనేవి వేసిన తర్వాత కప్ సైజ్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. సో ఇక్కడ అయితే షేప్ పట్టి అయితే నేను ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా 3 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ అంటే పైన మెయిన్ క్లాత్, కింద లైనింగ్ క్లాత్, మిడిల్లో ఇంకొక 2 లేయర్స్ కానీ 1 లేయర్ అనేది వేసుకుంటేనే షేప్ పట్టి స్టిఫ్గా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. షేప్ పట్టి అనేది కరెక్ట్గా లేకున్నా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవ్వదు.
సో మనకి డాట్స్ ఎంత ఇంపార్టెంటో షేప్ పట్టి కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో షేప్ పట్టి వలన కూడా బ్లౌజ్ అనేది సెట్ కాదు. సో ప్రతిదీ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా దానిది అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మెయిన్ డాట్ అనేది ఉంది కదండి, ఇదైతే ఉక్స్ పట్టి సైడ్కి, అంటే మనకి ఉక్స్ పట్టి సైడ్ కానీ కాజా పట్టి సైడ్ కానీ ఓపెన్స్ సైడే ఉంచుకొని అయితే ఇలా ఫోల్డింగ్ చేయాలండి. సో అలాగే షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది సాగదీయకూడదు. ఒక్కదానిపైన ఒకటి ఇలా పెట్టేసి మరి మాత్రమే జాయిన్ చేయాలి. క్లాత్ను సాగదీయకుండా కుట్టాలి. మనము క్లాత్ షేప్ పట్టి కానీ మెయిన్ క్లాత్ కానీ అడ్జస్ట్ అవ్వలేదు అని అయితే సాగదీస్తే అయితే అది మనకి షేప్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ అయితే మనకి షేప్ పట్టి జాయిన్ చేసిన తర్వాత ఎడ్జెస్ ఉంటాయి కదండి, అది అంటే బాడీ పార్ట్ సైడ్కి పైకి ఇలా పెట్టేసుకొని దానిపైనుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఫైనల్లీ అయితే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. మనకి బాడీ పైన వేసుకున్న తర్వాత కూడా షేప్ పట్టి అనేది అలాగే ఉండాలి. ఇలా షేప్ పట్టి అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజు చిరిగేదాకా కూడా స్టిఫ్గానే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి అయితే అవుతుంది. సో మనకి నెక్ కట్ చేసి బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకుంటాం కదండి, ఆ నెక్ పీసు మిడిల్లోకి చేసుకుంటే ఒకటి ఉక్స్ పట్టీకి అవుతుంది, ఒకటి కాజా పట్టీకి అవుతుంది. సో ఇది అయితే కాజా పట్టీకి అయితే మెయిన్ క్లాత్ అనేది కంపల్సరీగా ఉంటేనే నీట్గా ఉంటుంది. సో వన్స్ అపాన్ ఏ టైం మనకి మెయిన్ క్లాత్ అనేది సరిపోదు కాబట్టి లైనింగ్తో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా లోపటి వైపుకి 2 ఫోల్డింగ్ చేసుకుంటేనేమో మనకి ఉక్స్ పట్టీ అవుతుందండి. సో ఉక్స్ పట్టీ అనేది మనకి ఆ లైనింగ్ పీస్ బయటికి కనబడకుండా స్టిచ్చింగ్ చేయాలి. అలాగే కాజా పట్టీ వచ్చేసి మనము ఆపోజిట్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి ఇది పై వైపుకి జాయింటింగ్ చేయాలి. సో ఏదైనా కూడా ఇది పైకి కనబడుతుంది, కాజా పట్టీ అనేది ఏమో పైకి కనబడుతుంది, ఉక్స్ పట్టీ అనేది ఏమో పైకి కనబడదు. సో సేమ్ రెండు కూడా 2 ఫోల్డింగ్స్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇలా రెండు జాయిన్ చేశాక అయితే రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ రెండు సేమ్గానే ఉన్నాయి కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ కూడా వేసుకుందాము. సో ఇక్కడ షోల్డర్ మిడిల్ ఉంది కదా, షోల్డర్ మిడిల్లో నుంచి వేసుకోవాలి. అది వచ్చేసి ఇలా మనం ఫోల్డింగ్ మీద పెట్టినప్పుడు అయితే 1/2 ఇంచ్ అనేది వేసుకోవాలి. అంటే ఒక్క డాట్కి అయితే 1 ఇంచ్ క్లాత్ అయితే కంపల్సరీ అండి. సో మనం కటింగ్ చేసుకునేటప్పుడే డాట్కి ఇంత 1 ఇంచ్ అని ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ అనేది ఇందులో పోతుంది. సో ఇక్కడ చూసారు కదా మనకి షేప్ అనేది ఇలా వస్తుంది. దీని హ్యాండ్స్ వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ పెట్టానండి. సో దాని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. షోల్డర్ అనేది కంపల్సరీగా 1/2 ఇంచ్ అనేది జాయింటింగ్ చేయాలి. నేను ప్రతిదీ ఒకే మెథడ్లో చెప్తున్నాను. సో మనము ఒకే మెథడ్ని ఫాలో అయితేనే మనకి బ్లౌజు సెట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో 4 వీడియోలు చూసి 4 రకాలు ఒకే బ్లౌజ్ మీద మనము చేసామనుకోండి, బ్లౌజ్ అనేది డిఫరెంట్గా అయిపోతుంది. సో ఏదైనా ఒకే దాన్ని ఫాలో అవ్వాలి. ఏదైనా టిప్స్ ఉంటే చూసుకుంటే బాగుంటుంది కానీ అన్ని వీడియోలో కలిపి ఒకే బ్లౌజ్ పైన అయితే చేయకూడదు. సో ఇక్కడ పైపింగ్ కోసం అయితే క్రాస్ పీస్లు తీసుకోవాలి. క్రాస్ పీస్లు కూడా క్రాస్గానే జాయింటింగ్ అనేది చేయాలి. అది ఎలా చేయాలో అయితే నేను ఇంకొక వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తాను. ఇప్పటికే ఈ వీడియో అనేది చాలా లెంతీ అయిపోయిందండి. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఏం థ్రెడ్ లోడింగ్ చేయలేదు. సో ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ కోసము. సో దాన్ని అయితే సింగిల్ లేయర్ మీద డైరెక్ట్గా జాయింటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇలా జాయింటింగ్ అనేది చేసేటప్పుడు మనకి క్లాత్ను కరెక్ట్గా ఉంచుకోవాలండి, లేదు అంటే మనకి నెక్ అనేది సాగుతుంది. సో నెక్ అనేది సాగితే మనము ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, నెక్ అనేది లూజ్ వస్తుందండి. మనం
వేసుకున్న తర్వాత సో ఇలా టోటలీ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ దగ్గర అంటే కాజాపట్టి దగ్గర అయితే ఒక 1/2 ఇంచ్ వరకు అయితే లోపలికి ఫోల్డ్ చేసి ఇలా అయితే రఫ్ చేయాలి. సో ఇక్కడ క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా, అన్నీ చిన్న చిన్నగా అయితే టక్స్ ఇవ్వాలండి. మనం పైపింగ్ చేసిన తర్వాత క్లాత్ అనేది ఈజీగా టర్న్ కావడానికి. సో స్ట్రైట్ పీస్తో కూడా చేసుకోవచ్చు, కానీ స్ట్రైట్ పీస్ అంత నీట్గా ఉండదు అండి. క్రాస్ పీస్ అనేది మనము ఇలా ఫోల్డింగ్ చేసిన కొద్దీ ఆ రౌండ్ దగ్గర అయితే ఈజీగా టర్న్ అవుతుంది కాబట్టి నీట్గా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా నేను హ్యాండ్స్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ నెక్కి మొత్తం అయితే పైపింగ్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఓన్లీ థ్రెడ్ పెట్టి అయితే రివర్స్ చేశాను. సో మనము పైపింగ్ అనేది డబుల్ పాదంతో కూడా చేసుకోవచ్చు, కానీ మనము సింగిల్ పాదంతోనే చేసుకుంటే నీట్గా ఉంటుంది. సో డబుల్ పాదంతో అయితే చేసుకుంటే ఒక్కోసారి అయితే కొంచెం అటు ఇటు అవుతుందండి. సో మనం మిషన్ రాడ్ని సెట్ చేసుకుంటే మిషన్ సెట్టింగ్ కూడా పోతుంది. సో నేనైతే అంత డేర్ అయితే చేయలేనండి. ఒక 2 minutes అయితే మనం ఈ ఫుట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది అయితే పప్పు అయిందండి. ఈ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను లింక్. సో ఇలా చేసుకున్న తర్వాత అయితే ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్కి కూడా పైపింగ్ అనేది చేస్తాను. సో ఇక్కడ అయితే చూసారు కదండి, ఆల్మోస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే ఒకే మెథడ్ని ఫాలో అవ్వండి. ఒకే మెథడ్ని ఫాలో అయ్యి కొత్తగా కొంచెం వచ్చిన వాళ్ళు అయితేనేమో అలాగో అడ్జస్ట్ చేసుకుంటారు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఒకే మెథడ్ని ఫాలో అవుతేనే మంచిదే అండి. మనం ఒక 2-3 వీడియోలు చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే ఒకే వీడియో చూసి దాన్నే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. సో ఇక్కడైతే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్ పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదండి. సో ఇక్కడ చివరికి వచ్చేసి మనము క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి చిన్నగా రబ్ చేసుకోవాలండి. ఇలా కంప్లీట్ మొత్తం అయితే ఒకేలాగా పైపింగ్ అయితే వచ్చేట్టు కుట్టుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది ఉంది కదా, దీన్ని అయితే లోపలికి మనం పంపకానికి అయితే ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసి మనము ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ 1/4 ఇంచ్ డిస్టెన్స్లో కానీ ఇలా కరెక్ట్గా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఫస్ట్ దీన్ని మనకి పైపింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసి లోడ్ చేసి ఇదంతా చేసే బదులు మనకి బ్లౌజ్ అనేది అర్జెంటుగా ఉన్నప్పుడు అయితే ఇలా చేసుకుంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫైనల్లీ అయితే ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ పైపింగ్ అయితే చెప్పాలి అని అనుకున్నానండి. సో ఇది మాత్రం చూపించాను. సైడ్ జాయింట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. చిన్న సైజు బ్లౌజులకి అయితే డాట్స్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇలాంటి ఈజీ వీడియో కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.